గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ ని సంప్రదించండి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలవక ముందుకే వాయిదా పడింది. అయితే వీళ్ళు ఒక 21 డిమాండ్తో కూడి వీళ్ళు డిమాండ్ నెరవేర్చాలంటూ మా ఆర్టీసీని గవర్నమెంట్లో కలపాలంటూ సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. సో సమ్మె మొదలవడానికి రేపటి నుంచి మేము సమ్మె చేస్తాము, బస్సులన్నీ నిలిపివేస్తామంటూ కూడా మాట్లాడారు. సో ఇది మొదలవడానికి ముందే పొన్నం ప్రభాకర్ వచ్చి మాట్లాడి బస్సులు ఏదైతే ఉన్నాయో మీరు గవర్నమెంట్ ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం, మీకు హామీ ఇస్తున్నాం, మీ కోరికలు మీ డిమాండ్లు నెరవేర్చామంటూ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. చూద్దాం దీని గురించి బస్సు ఆర్టీసీ కార్మికులు కానీ డ్రైవర్లు కానీ ఏమనుకుంటారో వారి మాటలో విందాం. పని ఒత్తిడి 10 గంటల పని ఒత్తిడి ఉందని చెప్పి ఇంకా మీకు 21 డిమాండ్లతో కూడి సమ్మె చేయాలనుకున్నారు. సో నిజంగా సమ్మె చేయడానికి గల కారణం ఏనా? పని ఒత్తిడి బాగానే ఉంది. 10 గంటలు కాదు, 12, 13, 14 గంటలు ఈ ట్రాఫిక్ జామ్ లో బాగా పని ఒత్తిడి అయితే బాగుంది. ఈ మహిళా ఉచిత ప్రయాణం నుంచి ఇంకా పని భారం బాగా పెరిగిపోయింది. చెప్పుకోలేకపోతున్నాం, కొన్ని పరిస్థితులు అయితే చెప్పుకునే విధంగా ఉన్నాయి. న్యాయమైన డిమాండ్సే అమలు చేస్తే బాగానే ఉంటుంది. పొన్నం ప్రభాకర్ అయితే మీకు హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే సమ్మె వాయిదా పడింది అంటున్నారు. సో గవర్నమెంట్ మీ కోరికలు నెరవేర్చే అవకాశం ఉందా? మీ ఏదైతే ఉన్నాయో 21 డిమాండ్లు నెరవేరుస్తుందా, లేదా ప్రస్తుతానికి మిమ్మల్ని శాంతిపరిచిందా? శాంతిపరిచినట్టే అంతే. నేను నీళ్లు తల్లినట్టే, నీళ్ళు నిప్పుల మీద నీళ్లు తల్లినట్టే, అంతే. కానీ ఇది అమలు అయితే అనేది నమ్మకం లేదు. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ రోజు? మీ ఏదైతే ఉందో దీర్ఘకాలంగా చేస్తా ఉన్నారు, పని ఒత్తిడి వల్ల మీకు ఎలాంటి సమస్యలు వస్తావు? దీర్ఘకాలంగా షుగర్, బీపీ అన్నీ పెరుగుతున్నాయండి. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, మానసిక ఒత్తిడి, మనశ్శాంతి లేకుండా పోతుంది, నిద్ర పట్టట్లేదు, ప్రెషర్ ఎక్కువైపోయింది, తాగుబోతులది ఇష్టారాజ్యం అయిపోయింది. బస్ పాస్ కూడా ఎక్కి నాకు సీటు కావాలంటాడు, వీళ్ళేమో లేవరు, లేడీస్ లేవరు. ఎంత ఇబ్బంది అంటే వాళ్ళతోటి ఇబ్బంది, మాకు వీళ్ళతోటి ఇబ్బంది, ఎవరికి చెప్పలేకపోతున్నాం, మానసికంగా మేము కుంగిపోతున్నాం. ఎన్ని గంటల పని ఒత్తిడి ఉంది మీకు రోజు? 8 అవర్స్ చేయాల్సింది 12 అవర్స్ చేస్తున్నాం డ్యూటీ. అవును. సో దాని గురించి మాట్లాడినప్పుడు ఎలా స్పందించారు? మీ విషయం తెలియదు, ఇంకా మా దాకా తెలియదు. ఇంకా సో ఇలా ఇన్ని గంటలు ఎక్స్ట్రా చేస్తున్నారు కదా, ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి? అప్పుడు మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ అలాంటివి వస్తున్నాయి. చాలా ఉన్నాయంటారు. చాలా. సో ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మీకు సానుకూలంగా స్పందించింది అనుకుంటున్నాం. మరి నిజంగా నెరవేరుతాయా, లేకపోతే ప్రస్తుతానికి బ్రేక్ వేసినట్టుగా ఇది చెప్పలేము, ఇది నో కామెంట్. అంతే అంటారా? బస్సులు రేపటి బంద్ అయితే ఏంటి మీ పరిస్థితి? కంపల్సరీ ఉండాలి కదా బస్సెస్ అనేది. ఇక్కడ వెళ్ళాలంటే కంపల్సరీ ఉండాలి కదా, అట్లా. సో ఫ్రీ బస్ ఉంది, ఎలాగైనా వెళ్తున్నారు. ఇప్పుడు మొత్తానికి బంద్ చేస్తే కొన్ని రోజులు సమ్మె చేస్తే ఒక 5-6 రోజులు బంద్ చేస్తారు. మీరు బంద్ చేస్తే మీ పరిస్థితి ఏంటో రిటైల్ ఎలా వెళ్తారు? ఎట్లా వెళ్తాం ఇక, అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఎవరికైనా వెళ్ళాలంటే, బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ ఉండాలి కదా. వీళ్ళైతే ఆర్టీసీ వాళ్ళు రేపటి సమ్మె చేద్దాం అనుకుంటా ఉన్నారు, బస్సులు బంద్ చేద్దాం అనుకుంటారు. సో ఇలా బస్సులు బంద్ చేస్తే సిచ్యువేషన్ ఏంటంటే? సిచ్యువేషన్ ఏమున్నది, ఇంట్లో ఉండవలసిందే, జాబులు బంద్ చేసుకొని ఇంట్లో ఉండవలసిందే. ఆర్టీసీ బస్సులు తప్ప ఇంకా మాకు వేరే ఆధారం లేదు కదా, బైకులు లేవు, వేరే స్పెషాలిటీస్ ఏం లేవు కదా. ఉన్న 90% లేడీస్కే ఉన్నాయి, జెంట్స్కి ఏం లేవు. స్కూటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా, బస్సుల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా ఉండడం తప్పదు. ఇంకా గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఆర్టీసీని? పట్టించుకోవట్లేదంటే మరి వాళ్ళకు జరిగిన ఇబ్బంది ఎట్లా ఉందో మరి ఇంకా మనకు అంత వివరంగా తెలియదు కదా. బంద్ అని అన్నప్పుడు అయితే ఇంకా లేడీస్కి అయితే ఇబ్బంది ఉంటుంది చాలా. ఇంకా పనులు చేసుకునే వాళ్ళకు ఒకరోజు ఇంకా అసలు వెళ్ళదు కదా, వాళ్ళకు వెళ్ళకపోతే ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ వాళ్ళు అయితే సమ్మె చేస్తూ ఉన్నారు, రేపు నుంచి బస్సులు బంద్ చేద్దాం అనుకుంటారు. ఒకవేళ బస్సులు బంద్ అయితే ఏంటి మీ సిచ్యువేషన్? బస్సులు బంద్ చేస్తే పబ్లిక్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్గా అయితే. బట్ ఏంటంటే ఆబ్వియస్ గా వాళ్ళకి సరిగ్గా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడమో, లేకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల ఇట్లా బంద్ చేయ ఉండొచ్చు. ఫస్ట్ ఆ రీజన్ కనుక్కుంటే గవర్నమెంట్ ఒకవేళ తీర్చేస్తే వెల్ అండ్ గుడ్, మళ్ళీ ఆర్టీసీ రన్ అవుతుంది, పబ్లిక్ ఏ ప్రాబ్లం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఒకవేళ బస్సులు బంద్ అయితే మాత్రం ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ క్లియర్గా ఉంటుంది. ఇంకో మైనస్ పాయింట్ అంటే పబ్లిక్ మొత్తం దే విల్ బి ఆన్ రోడ్స్, ఆర్ అదర్వైజ్ దే విల్ బి టేకింగ్ దేర్ పర్సనల్ వెహికల్స్, ఆర్ ఎల్స్ లైక్ దే విల్ బి గోయింగ్ త్రూ ఓలాస్, ఊబర్స్. వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు. బట్ బస్సులో అయితే నాకు తెలిసినంత వరకు సమ్మిట్ చేయకూడదు. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ చూడండి, ఇప్పుడే మనం అనుకుంటాం రోడ్ల మీద ఎన్ని పబ్లిక్ వెహికల్స్ వల్ల ఇట్లాంటి మన గవర్నమెంట్ వెహికల్స్ కి ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మన చాలా మంది ఓన్ వెహికల్స్ వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. సో వెళ్ళాల్సిన ఇప్పుడు అందరి దగ్గర కార్లు, అందరి దగ్గర పర్సనల్ వెహికల్స్ ఉండవు ఈ కాలంలో.
సో ఎవరు తగ్గట్టు వాళ్ళు వెళ్తారు. సో బట్ ఇప్పుడు గవర్నమెంట్ బస్సులే బంద్ చేశారు అనుకోండి, చాలా మంది మెయిన్ ఇప్పుడు ఓటేసి గెలిపించేది ఎందుకు, మనం గవర్నమెంట్ మనకు బాగా చేస్తుందనే కదా. వీళ్ళు ఏమంటారు అంటే మాకు 10 గంటల పని ఒత్తిడి ఉంది అండ్ మాకు రావాల్సిన గవర్నమెంట్ లో కాకుండా ప్రైవేట్ లో కలుపుతారు ఆర్టీసీని, అందుకని మేము సమ్మె చేస్తామని వీళ్ళు అంటా ఉన్నారు. సో సో దాని గురించి అట్లా విధానం వెళ్తే సో మనం ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు 10 గంటలు అంటున్నారు కదా, ఇప్పుడు 100 మంది దగ్గర 10 గంటలు చేసే బదులు ఇప్పుడు ఒక 150 మంది తీసుకోమని చెప్పండి. సో ప్రైవేట్కి వెళ్ళకుండా డ్రైవర్స్ ని కండక్టర్స్ ని ప్రైవేట్ గా తీసుకొని వాళ్ళకి గవర్నమెంట్ తరఫున శాలరీ ఇస్తే సో దీనికి సొల్యూషన్ వచ్చేసినట్టే కదా. మీకు చెప్పేది అర్థం ఉందా? ప్రైవేట్ గా వాళ్ళని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జాంపుల్ ఉంది, వాళ్ళు ఇప్పుడు 4 years పెట్టినారు. 4 years తర్వాత తీసేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం. సిమిలర్లీ ఇట్లా 5 ఏళ్ళు ఇట్లా లోకల్ గవర్నమెంట్ లాగా అట్లా పెట్టుకుంటే డ్రైవర్స్ కండక్టర్స్ 5 ఏళ్ళ వరకు పక్కా మీకు జాబ్ ఇవన్నీ ఇస్తారు అంటే ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళు చేస్తారు, దానికి ప్రాబ్లం ఉండదు. 5 years తర్వాత నువ్వు మళ్ళీ సపరేట్ బ్యాచ్ తీసుకురావచ్చు. సింపుల్ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది, అందరికి అప్పుడైతే పర్మనెంట్, ఇప్పుడు 4 years కదా, 4 years తర్వాత దే షుడ్ వర్క్ అండ్ దే షుడ్ గెట్ ఆఫ్, అంతే, వెళ్ళిపోవాలి అంతే. సిమిలర్లీ ఇక్కడ కూడా అదే చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 4 years అక్కడ ఇచ్చేప్పటికి 2 years ఇవ్వండి. 2 years ప్రైవేట్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసిన తర్వాత డ్రైవింగ్ వచ్చే వాళ్ళు స్కిల్ఫుల్ పర్సన్ సెలెక్ట్ చేసి కండక్టర్ లాగా పెద్ద వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చి వాళ్ళు 10 hours ఇచ్చి, ఇప్పుడు ఎవరైతే యూత్ గా ఉన్నారో దే కెన్ వర్క్ అప్ టు 12 hours, కరెక్ట్. సో ఇట్లా ఓల్డ్ పర్సన్స్ కొన్ని ఎందుకంటే ఎక్కువ ఏజ్ అయిపోయిన తర్వాత కంటి చూపు తగ్గిపోతుంది కదా డ్రైవర్స్ కి. బీయింగ్ అ సన్ ఆఫ్ డ్రైవర్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్, బీయింగ్ అ సన్ ఆఫ్ ఎ డ్రైవర్ ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఎందుకంటే మా నాన్న కూడా డ్రైవర్, బట్ ఈస్ నో మోర్ నౌ, లీవ్ ఇట్. బట్ ఏంటంటే డ్రైవర్ పడే కష్టాలని నాకు తెలిసి ఎలా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ యూనో వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కనుక అన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి, కళ్ళు చూపు కానీ తగ్గిపోతుంది. సో వాళ్ళ ప్లేస్ లో ఇప్పుడు యంగ్స్టర్స్ మనం తీసుకొచ్చాం అనుకోండి. సో చాలా మంది ఉన్నారు డ్రైవర్స్, లేరని కాదు, మన ఇండియాలో మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు. సో గివ్ దెమ్ ఆపర్చునిటీ, సెలెక్ట్ దెమ్ ఆన్ ప్రైవేట్ బేసిస్, గివ్ దెమ్ ద సాలరీ దట్, అంత గవర్నమెంట్ సాలరీ ఏమి ఇవ్వాలి వాళ్ళకు, నువ్వు నార్మల్ సాలరీ ఇచ్చినా కూడా దే విల్ వర్క్, బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ కంటే ఎంప్లాయ్మెంట్ చాలా బెటర్ కదా. సో అందరూ అట్లీస్ట్ ఒక 15 members వచ్చినా 100 మంది డ్రైవర్స్ ఉన్నారు. సో 50 members మనం ప్రైవేట్ గా తీసుకున్నా వాళ్ళు ఒక 2 years 3 years వరకు బాండ్ రాసిచ్చిన యూ విల్ బీ మెయింటైనింగ్ అండర్ గవర్నమెంట్, బట్ యూ ఆర్ నాట్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్. అట్లా చేసుకున్నట్టు చేస్తే వీళ్ళకి రెస్ట్ వస్తుంది. సో ఈ సమ్మె చేయాల్సిన అవసరం ఉండదు, గవర్నమెంట్ కి ప్రాఫిట్. దాని నీకు ఇచ్చే శాలరీ నేను 50 members ఎక్స్ట్రా ఇస్తున్నావు. సో నీకు అది ప్లస్ పాయింట్, నువ్వేం చెడ్డ చేయట్లేదు కదా గవర్నమెంట్. ఇప్పుడు 50 మందికి ఎక్స్ట్రా ఉంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ. బస్సులు రేపు నుంచి సమ్మె చేసి బంద్ చేస్తారు, సిచ్యువేషన్ ఏంటంటే మెయిన్ ఫ్రీ బస్ తీసేసేయాలి. ఆ ఫ్రీ బస్ వల్ల అసలు జనాలు చాలా ట్రాఫిక్, అసలు ఊపిరాడకుండా అయిపోతుంది అసలు మెయిన్ థింగ్. ఏదైతే సమ్మె అయితే ప్రస్తుతానికి శాంతియుతంగా కొంచెం ముగిసినట్టే కనబడతా ఉంది. ప్రస్తుతం మనం రద్దీగా ఉండి ఏదైతే అమీర్పేట్ చౌరస్తా దగ్గర ఉన్నాం, కొన్ని వందల మంది వేలాది విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ కానీ బస్సుల మీద ఆధారపడి ఉన్నారు. సో చూసుకుంటే ఆర్టీసీ బంద్ జరుగుద్దేమో అనుకొని చాలా వరకు అయితే భయబంధాలను గురయ్యారు చాలా మంది అయితే. సో ప్రస్తుతానికి పొన్నం ప్రభాకర్ వారు వచ్చి చర్చలు జరిపి ఇలాంటి సమ్మె జరగకుండా ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో మీ కోరికలు నెరవేరుస్తామంటూ కూడా పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో ఆయన హామీ మేరకు అయితే ధర్నా చేయడానికి అయితే ఏదైతే ఉందో వాళ్ళు అదైతే వాళ్ళు ఏదైతే అనుకున్నారో సమ్మె ఏదైతే అనుకున్నారో దాని ప్రస్తుతానికి విరామం వాయిదా వేసుకున్నట్టుగా కనబడతా ఉంది. సో చూడవచ్చు మరి ఇది కొన్ని వారం రోజులు ఇలా గడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు వీళ్ళ డిమాండ్ కనుక నెరవేరితే సమ్మె జరిగే ప్రసక్తి లేదు. ఒకవేళ నెరవేరకుండా శాంతి ఉంచడానికి జరిగిన చర్చలు అయితే మటుకు వీళ్ళు మళ్ళీ సమ్మె చేసే అవకాశం ఉంది. సో బస్ డ్రైవర్లు కూడా కాస్త ఓపిక పడుతూ ఉన్నారు, మాకు బాగానే జరుగుతూ ఉంటుంది, అయితే మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, మా ఆర్టీసీ మీద నమ్మకం ఉంది, సో ఇలాంటివి జరగవంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు. ఇది ఏదైతే బస్సులకు సంబంధించి పూర్తి వివరాలు, ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పూర్తి వివరాలు జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.